వైసీపీ ప్రధాన కార్యదర్శి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిపిఆర్ఓ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పూడి శ్రీహరికి కుప్పం కోర్టులో బెయిల్ వచ్చింది. ఆయన్ను నిన్న బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. 33 గంటల పాటు నిర్బంధంలో ఉంచారు. కోర్టులో హాజరుపరచలేదు. తాము చాలా ఒత్తిడి పెట్టిన తర్వాత హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన వెంటనే ఆయనకు విచారణలో బెయిల్ లభించిందని. నేను ఈరోజు మధ్యాహ్నం చర్చ చేసినప్పుడు అప్పటికి ఇంకా కోర్టు ముందుకు వెళ్ళలేదు, బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. రావచ్చు, లేకపోతే న్యాయమూర్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది, కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా పోస్టులు, తప్పులు, దాంట్లో అసభ్యతలు, లేకపోతే బెదరగొట్టే, రెచ్చగొట్టేవి ఇవన్నీ చాలా తప్పు ఎవరు చేసినా. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలుగుదేశం వైసీపీల మధ్య యుద్ధంలో ఇవి సర్వసాధారణమైపోయాయి. సోషల్ మీడియాలో కాదు, మెయిన్ మీడియాలో కూడా పెడుతున్నారు. ఎన్నికలప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు ఉదాహరణకు శ్రీహరిని అరెస్ట్ చేసిన కేసులో చంద్రబాబు నాయుడు హత్యలు చేయిస్తాడని చెప్పి ఆయన చేతిలో కత్తి పెట్టి ఒంటికి వస్త్రాలకు, దుస్తులకు రక్తం పూసి ఇదంతా కూడా చేశారు. హత్యల జాబితా ఇంతకుముందు జరిగినవన్నీ కూడా పెట్టారు. ఇదే తప్పు. ఇది చేసింది నిజానికి ఎవరో చేసినప్పటికీ అది రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా శ్రీహరికి సంబంధం ఉందనే ఆరోపణతో ఆయన అరెస్ట్ చేశారు. అంతకుముందు రెక్కి కూడా వేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ సర్చ్ చేసి ల్యాప్టాప్ అవన్నీ ఫోన్ అని తీసుకున్నారు. వైసీపీ దీన్ని ఖండించింది. నేను నిన్న కూడా చెప్పా కదా, రెడ్ బుక్ రీఓపెన్ అయినట్టుగా కనిపించింది. దీంతో అది కూడా అరెస్ట్ కూడా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే దాదాపుగా చేశారు, నివాసం ముందని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా రెడ్ బుక్ సిగ్నల్ ఒకటి పంపించాలి. రెండవది, చాలా కీలకమైన వ్యక్తిని పట్టుకోవడం ద్వారా ఆధారాలు ఏమైనా సంపాదించాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. మరి వాళ్ళకి ఏమేమి పోలీసుల తర్వాత ఏం చెప్తారో మనకు తెలియదు. కానీ అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఇటీవల కూడా హైకోర్టు చెప్పింది, ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు వీటికి సంబంధించిన అంశాలు 41 year నోటీస్ ఇచ్చి ముందు విచారించండి, తప్పనిసరిగా అరెస్ట్ చేసే ఒక అవసరం ఉంటేనే చేయండి తప్ప ఊరుకురికినే చీటికి మాటికి చేయడం మంచిది కాదు అని గతంలోనూ చెప్పారు. ఇప్పుడు ఇటీవల కూడా తాజాగా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నేరుగా సంబంధం లేని శ్రీహరిని అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు అన్నది వైసీపీ వాళ్ళ ఆరోపణ. కానీ ముఖ్యమంత్రి మీద ఇలా పెడతారా, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రశ్నించారు. అలా అయితే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలి దొంగలాగా ఎత్తుకుపోతున్నట్టుగా ఎన్ని రకాలుగా వేశారు కదా. దీనికి ఏమంటారు? పెద్ద పెద్ద పత్రికల్లోనే వేశారు. ఎన్నికలప్పుడు అయితే అది మరీ శృతి మించిపోయింది. కాబట్టి మీరు చేసే తప్పు మేము చేస్తేనే తప్ప అని వీళ్ళు అంటారు. ఈ యుద్ధం ఎప్పట్లో ఏమో ఆగదు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది అచ్చం ఇదే పనిలో ఉంటారు. రెండోది, వాళ్ళు వీటి ద్వారా రెచ్చగొడతారు. వాళ్ళకు కొంతమంది పోషకులు ఉంటారు, కొంతమంది వీటిని చూసి ఊగిపోయేవాళ్ళు, కొంతమందికి వ్యక్తిగతంగానే ఆ పోకడలు ఉంటాయి. దానివల్ల ఇదంతా వాతావరణం విషతుల్యం అయిపోతుంది, కలుషితం అయిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకు కొన్ని న్యాయస్థానానికి వెళ్తే ఉపశమనం లభించే అవకాశం ఉంది. చాలామంది అలా బయటకు వచ్చారు. ఇప్పుడు శ్రీహరికి కూడా ముందుగానే అసలు బెయిల్ ఇచ్చి ఆ విధంగా విచారించండి అని చెప్పారు. తర్వాత ఏమవుతుంది, ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఎక్కువగా పొన్నవల్ సుధాకర్ తర్వాత ఇంకొకరు మాట్లాడారు. వాళ్ళేమో ప్రభుత్వం ఏకపక్షంగా నిరంకుశంగా వెళ్తుంది, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకుంటూ మామూలు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారని పొన్నవోళ్ళు విమర్శించారు. శ్రీహరి ఏమో నేను ఎప్పుడు పద్ధతి ప్రకారం చేసే తప్ప ఒక జర్నలిస్ట్గా నాకున్న గీతలు దాటి నేను ఎప్పుడు చేయలేదని ఆయన చెప్తున్నారు. మరి పోలీసులు ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారు అది మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఆ దాడులు చేసి రకరకాలు సేకరించినప్పుడు కొన్ని ఏమైనా దొరికాయా, ఏం దొరికాయి అన్నది వేరు. కానీ ఏం దొరికినా ఉన్న ఫలాన్ని తీసుకుపోయి కోర్టులో కూడా హాజరుపరచకుండా ఆలస్యం చేయకూడదు అన్నది నిర్వివాదాంశం. సో మళ్ళీ రెగ్యులర్ విచారణ జరిగినప్పుడు ఏమేమి బయటకు వస్తాయి, పోలీసులకు ఎలా సహకరించడం, బహుశా సహకరిస్తారు, వాళ్ళు ఎలా నివేదికలు ఇస్తారు, ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాలి. కానీ దీన్ని ఒక హెచ్చరికగా తీసుకొని ప్రధాన పార్టీలన్నీ, మీడియా సంస్థలన్నీ కూడా ఈ విధమైన విద్వేషపూరితంగా రెచ్చగొట్టుకునే విధంగా, లేకపోతే మహిళలను కించపరిచే విధంగా ఈ పోస్టులు వీడియోలు పెట్టకూడదు అనే ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఆ దిశలో నడిస్తే మటుకు చొరవ తీసుకుంటే మటుకు
చాలా బాగుంటుంది. బుక్కును సంఘ వ్యతిరేక శక్తుల మీద, అరాచక శక్తుల మీద, లేకపోతే ఎప్పుడైనా చాలా నేరాలు జరుగుతున్నాయి, మహిళల మీద జరుగుతున్నాయి, అలాంటి సందర్భాల్లో వాడచ్చు. కానీ రాజకీయంగా ఒకరితో ఒకరికి ఉన్న స్పర్ధలు, ద్వేషాలు, వాటికి ఇటువైపు రావడం అనేది ఒక సమస్యగా తయారవుతుంది. వాళ్ళు అటువైపు వాళ్ళున్నా, ఇటువైపు వీళ్ళున్నా. మరి నిజంగా అమరావతి మీద కొంత కించపరుచు చేసిన వ్యాఖ్యలు, లేకపోతే అంతకుముందు కొంతమంది మహిళల మీద అటు ఇటు చేసినవి, దాన్ని ఎవరు సమర్థించరు. ఇక్కడ చేసిన వాటికి మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ఇంకా 10 ఇంతలు ఇచ్చిన మాట నిజమే. కానీ అసలు ఈ వికృతమైనవి పోకడా, విద్వేషం పెంచేవి పోకడా మంచిది కాదన్నది ఈ పెద్ద పార్టీలుగా ఉన్న లేకపోతే మాజీ ప్రస్తుత పాలక పార్టీలు గుర్తించి చక్కదిద్దితే చాలా బాగుంటుంది. ఇటువైపు వాళ్ళు చేసినప్పుడే ఉత్సాహపడిపోయి వాళ్ళని ఇంటర్వ్యూలలో కూర్చోబెట్టి, అలాగే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి అవి చేస్తే ఉపయోగం ఉందండి. సో శ్రేరి బయటికి రావటం అన్నది తప్పకుండా కోర్టు తీర్పు ప్రకారం హక్కులకు సంబంధించిన ఒక పరిణామం అయితే, దీని వెనక నేపథ్యంలో ఉన్నటువంటి ఈ మీడియా పోస్టుల విద్వేష యుద్ధం, వికృత కాండ ఆగాల్సిన అవసరం మటుకు తప్పకుండా ఉంది.